కృష్ణారి గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్ గా చూస్తున్నాం మన తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు రీసెంట్ గా కూడా ఈ పట్టుకు సంబంధించిన వ్యవహారం ఒకటి బయటపడింది. సో ఇవన్నీ కూడా ఏంటి చిన్న అంశాలేనా, చిన్న అంశాలుగా చూడొచ్చు అంటారా మనం? భక్తుల విశ్వాసం, కోట్లాది మంది భక్తులు అడిగి తిరుమలకు పోతే తెలుస్తుంది. ఇప్పుడు కానీ వెళ్ళి చూస్తే మనం ఆ చలిలో భక్తులు పడే అవస్థలు, ఇబ్బందులు, అంటే అవస్థలు మీన్స్ ఏంటంటే ఎక్కువ మంది అక్కడ తిరుమలకు వచ్చేయడం వల్ల కొంతమంది చాలా మంది అక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చి వచ్చినటువంటి భక్తులు స్వామివారి లిఫ్ట్తో పాటు దర్శనం అంటే క్షణకాల దర్శనం కోసం వెయిట్ చేసి ముడుపులు తీసుకొచ్చి హుండీలు వేసి వెళ్తూ ఉంటే ఆ డబ్బులు తీసుకునేందుకు ఆ డబ్బుల్ని కొట్టేయాలనేటటువంటి ఆలోచన రావడం ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి విషయం అండి. చిన్న విషయంగా చూద్దాం అంటారా దీన్ని మనం? రాజు గారు, మీకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకి మరియు ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులకి నమస్కారం అండి. గుడ్ మార్నింగ్ సార్. ఇది చిన్న విషయంగా ఎలా చూస్తాం సార్? రవికుమార్ అనేటువంటి వ్యక్తే నేను మహాపాపం చేశానని ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే అక్కడ ఒక్క రూపాయి తీసినా సరే గాని స్వామివారికి భక్తులు ఎంతో ప్రేమతో, నమ్మకంతో, విశ్వాసంతో ఇచ్చేటువంటి ముడుపులని ఇలాంటి అక్రమార్కులను కొట్టేస్తూ ఉంటే ఇవాళ భక్తుల మనోభావాలకి ఎవరు సమాధానం చెప్తారు సార్? టిటిడి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరము ఉంది. అలాగే దీని మీద వెంటనే కఠినమైనటువంటి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకొని ఇలాంటి వ్యక్తులకి శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ సిఏ రవికుమార్ గారు లాంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోయారంటే ఎవరి వల్ల సార్? వైసీపీ వాళ్ళు గతంలో చేసినటువంటి నిర్లక్ష్యం వల్ల కాదా? ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చి విచారణ చేపట్టి దీని వెనక ఉన్నటువంటి దొంగలందరినీ కూడా బయటకు పట్టుకుని తీసుకొని రావాలనేసి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి, ఆ ప్రయత్నాన్ని అక్కడే ఆపేయాలని ఆయన ఆత్మహత్య చేసుకున్నారనే విధంగా చిత్రీకరించడం అది మర్డర్ అని క్లియర్ గా తెలుస్తూ ఉంది ప్రజలకు కూడా, విచారణలో కూడా. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అది కోట్లాది భక్తుల నమ్మకం అండి. ఆ నమ్మకాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంది, అలాగే న్యాయ వ్యవస్థ మీద కూడా ఉంది. ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు, మొన్న $9 కదా, 72,000 రూపాయలు అని చెప్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి అవన్నీ కూడా ఈజీగా అనిపించవచ్చు. ఎందుకంటే కల్తీ లడ్డు విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక మాట మాట్లాడితే లడ్డు కల్తీ జరిగింది, ఇక్కడ మహాపాపం జరిగింది అనేసి ఆయన మాట్లాడినప్పుడు ఆయన మీద దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి. తర్వాత సిబిఐ విచారణలో అదంతా తేలడం మానలేదు. అవన్నీ కూడా 250 కోట్ల రూపాయలు అందులో కల్తీ జరిగింది, వీళ్ళు ఏ రకంగా స్కామ్ చేశారన్నది బయటపడడం కూడా మానలేదు. అంటే ఇవన్నీ కూడా ఒక సేకరించకుండా వీళ్ళు అన్నేసి రోజు అంతా వేల టన్నుల నెయ్యిని ఎలాగా సరఫరా చేశారన్నది కూడా ప్రజలకి సమాధానం చెప్పాలి. అలాగే కల్తీ లడ్డు విషయంలో ఇప్పటికీ కూడా వీళ్ళ బూటకంగా వీళ్ళ అబద్ధాలే ప్రచారం చేస్తూ ఉన్నారు తప్ప నిజాల్ని, అంటే ఒక సంస్థలో బయట సిబిఐ లాంటి సిట్ లాంటి విచారణలో కూడా నివ్వెరపోయేటువంటి నిజాలు బయటపడినప్పుడు కూడా వీళ్ళ పాప పరిహారం అంటారండి, అది కూడా చేసుకునేటువంటి పని చేయకుండా తిరిగి పవన్ కళ్యాణ్ గారి మీద అలాగే కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేటువంటి పరిస్థితి. ఇవాళ 100 రూపాయల సాలువాని ప్రముఖులకు కప్పేటువంటి ఒక సాలువాని 100 రూపాయలకి విలువ చేసేటువంటి ఒక పాలిస్టర్ లాంటి సాలువాని 1,400 రూపాయలకి వీళ్ళు కొన్నారు. విఆర్ఎస్ అనేటువంటి ఒక సంస్థ, విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ అనేటువంటి ఒక సంస్థ నుంచి దీనికి సరఫరా అవుతుంది అంటే గతంలో 2015 నుంచి జరుగుతుంది కదా, మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని చెప్తున్నారు. మరి 2015 నుంచి జరిగితే 2019లో మీరే కదా అధికారంలోకి వచ్చారు, మీరు మళ్ళీ ఆ సంస్థకి ఎందుకు ఇచ్చారు? అంటే ఈ 5 సంవత్సరాలు మీరు ఏమైనా గాడిదలు కాసారా? మరి అదే సంస్థకి ఇచ్చి మీరు ఎందుకు ఆ స్కామ్ కు పాల్పడ్డారు? నిజంగా గతంలో అలా జరిగింది అనుకోండి, జరిగితే మీరు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా, ఎందుకు పెట్టలేదు? అంటే ఇవాళ తిరిగి మళ్ళీ ఇది ఒక విచారణ జరిగింది కాబట్టి టిటిడి చైర్మన్ గారు దాన్ని బయట పెట్టారు కాబట్టి ఆయన మళ్ళీ ఆ సాలువాలు 350 రూపాయలకి విలువ చేసేటువంటి ఒక క్వాలిటీ ఉన్నటువంటి సాలువాలను కొనడం వల్ల ఈ స్కామ్ బయటకు వచ్చింది. ఇందులో 54 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా బయటకు వస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాంటి అవినీతి పరుడికి ఇది చిన్న చిన్న విషయాలుగా అనిపించవచ్చండి. అంటే లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇదంతా చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ భక్తుల ఒక మనోభావాలకి సంబంధించి చాగంటి గారు ఒక మంచి మాట చెప్తారండి.
ఎందుకంటే నాకు వేల కోట్ల రూపాయలు హుండీలో వేసిన వాళ్ళు కానీ, నాకు వజ్ర కిరీటాలు చేసి నాకు పెట్టి అలంకరించిన వాళ్ళు కానీ, వీళ్ళందరికన్నా కూడా ప్రేమతో ఒక్క రూపాయి తీసుకొచ్చి భక్తుడు కష్టపడి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుని కొండ నడుచుకుంటూ వచ్చి ఎక్కి చెమట వచ్చిన కష్టార్జితాన్ని ఒక్క రూపాయిని హుండీలో వేస్తాడు, ఒక పావలా కోసం హుండీలో వేస్తారు. ఆ హుండీలో వేసినటువంటి ఆ రూపాయిని నేను తీసుకుంటాను అని వెంకటేశ్వర స్వామి పద్మావతి గారితో చెప్పినట్టుగా ఆయన ఒక మంచి సందేశాన్ని ప్రజలకు చెప్తారండి. అక్కడ రూపాయి పోయిందా, పావలా పోయిందా, లేకపోతే వందల కోట్ల రూపాయలు పోయాయా అన్నది కాదు. స్వామి వారి ఒక విశ్వాసాన్ని ఇక్కడ వీళ్ళు దెబ్బతీశారని అక్కడ అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తికి 72,000 రూపాయలే కదా, $9 కదా అని మాట్లాడడం అంటే ఆ డాలర్లను దానికి వచ్చేటువంటి మన రూపీస్ లో కూడా పూర్తిగా తెలియనటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు మనం పరిపాలించడం కూడా అది మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనుకోవచ్చు. కానీ ఒక్క రూపాయి అన్నా సరే స్వామి వారి డబ్బుల్ని వీళ్ళు కాజేస్తారు కాబట్టి దొంగలుగానే ప్రజల మధ్య నిర్ధారణ అయినటువంటి పరిస్థితి. మీరు చెప్పారు సార్, చలిలో భక్తులంతా వణుకుతూ ఉన్నారు, ప్రజలు ఎంతో మంది జనం స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు అనేసి. సార్, సాధారణమైనటువంటి భక్తులకి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అంటే నేను ఇక్కడ విఐపి అని నేను మాట్లాడను, కానీ ప్రతిదీ కూడా మార్కెటింగ్ చేసుకునేటువంటి వ్యక్తులకి సరైనటువంటి భక్తులకు కూడా సరైనటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత టిటిడి పై కూడా ఉంది. అంటే చలిలో చంటి పిల్లలతో వెళ్తారు, పెద్దవాళ్ళతో వెళ్తారు, అంటే వీళ్ళు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు మొత్తం టిటిడికి సంబంధించినటువంటి డబ్బులంతా స్కామ్ చేసుకుని పోతే భక్తులకి సరైనటువంటి ఏర్పాట్లు కూడా చేయలేనటువంటి పరిస్థితి గతంలో చూసాం. ప్రసాదం కూడా దొరికేది కాదు. ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి భోజనం పెడుతున్నారు, సరైనటువంటి పెడుతున్నారు. అలాగే వీలైనంత వరకు ఏర్పాట్లు కల్పించే దిశగా భక్తులు ఇబ్బందులు పడకుండా దర్శన ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కృష్ణాంజనేయులు గారు రియాక్ట్ అవ్వండి సార్. ఇక్కడ రాజు గారు 2015 నుంచి 2024 మధ్యలో అంటే 2025 వరకు అనుకోండి, 11 సంవత్సరాల పాటు ఒకే సంస్థ సరఫరా చేసింది. అయితే ఈ సరఫరా చేసినటువంటి వస్త్రాలకు సంబంధించి పట్టు వస్త్రాల స్థానంలో పాలిస్టర్ వస్త్రాలు ఇస్తే వాటికి సంబంధించినటువంటి నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలను ఇప్పుడు దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు దర్యాప్తుకు ఆదేశిస్తే ఇప్పుడు విజిలెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏది ఈ పట్టు వస్త్రాలు అనే పేరుతో పాలిస్టర్ ఇస్తున్నారు, నాణ్యత లేదు, వాళ్ళకి నిర్దేశించినటువంటి నాణ్యత లేదు అనేటువంటి అంశాన్ని ఇచ్చారు. కుంభకోణం ఎంత జరిగి ఉండొచ్చు అనేటువంటిది ఒక అంచనా వేశారు. ఇప్పుడు దీని మీద విచారణ జరగాలి. ఈ విచారణలో ఇప్పుడు 15